ప్రజల వద్దకు పాలన అని చంద్రబాబు నినదిస్తే దాన్ని ఆచరణలో ఇంటి వద్దకు పాలన తీసుకొచ్చినోడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పలు విధానాలు మార్చేస్తున్నారు. ఇది మరి ప్రజామోదయోగ్యమా కాదంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఏం లేవు, ప్రజలు తేల్చి చెప్పేది ఏం లేదు. బట్ డెసిషన్స్లో కీలకమైనటువంటి ఇంటికి వచ్చే వాలంటీర్ వ్యవస్థ తీసేశారు. పెన్షన్ అందొచ్చు కానీ వాలంటీర్ ద్వారా అనేక సేవలు అందాయి, అవి ఆగిపోయినాయి. అట్లాగే నాడు నేడు స్కూళ్ళల్లో పేరెంట్స్ కమిటీ పెట్టడంలో తప్పేం లేదు, కొత్త ఎన్నికలు పెట్టడంలో తప్పలేదు. కానీ ఇదివరకు ఆ కమిటీలకి ఈ అమ్మ ఒడి డబ్బులు 15,000 రూపాయలు వేస్తే అందులో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం, సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ డబ్బులు ఆగిపోయినాయి. తల్లికి వందనం లేనప్పుడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇది ఒక సమస్య కాబోతోంది. అట్లాగే ఇంటి దగ్గరకు వచ్చే రేషన్ని ఆపేసేసి ఆ వెహికల్స్ తీసేసేయాలన్నటువంటి నిర్ణయం. తర్వాత చూస్తే సచివాలయ వ్యవస్థని మార్చేసి ఆ సేవలన్నీ మీ సేవ ద్వారా అందించేటటువంటి ఆలోచన. అట్లాగే ఇంటి దగ్గరకు వచ్చేటటువంటి ఏదైతే ఇళ్ల దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థని మార్చేసేసి దాంట్లో వ్యవస్థలో చాలా వరకు మార్పులు చేర్పులు చేసేయడం అన్నటువంటి నిర్ణయం. రిజిస్ట్రేషన్లు ఇళ్ల దగ్గర ఉన్న సచివాలయంలో జరిగేదాన్ని తీసేయడం. అట్లాగే ఏదైతే రాజధాని ప్రాంతంలో 60 లక్షల మందికి 50 లక్షల మందికి అనుకుంటా ఇచ్చినటువంటి R5 జోన్ తీసేసి అది ఆరిపోయే జోన్ చేసి ఇళ్లని మీ ప్రాంతాల్లోనే ఇస్తానని ప్రకటించడం. మిగతాది 20 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు పొలాలు 20 ఏళ్ల నుంచి ఉన్నటువంటి 10 ఏళ్ల నుండి ఉన్నటువంటి ఇళ్ళు, 10 ఏళ్ల క్రితం నుండి ఉన్నటువంటి ఇళ్ళు, 20 ఏళ్ల క్రితం నుండి ఉన్నటువంటి పొలాలు ఎవరి చేతులు అయితే ఉంటాయో వాళ్ళకే ఇచ్చేటటువంటి విధానాన్ని ఆపేయడం. ఇవన్నీ ప్రజలు కోరుకుంటే చేశారా, లేకపోతే ప్రజలకి ఇబ్బంది అవుతోంది అందులో అన్నటువంటిది, అంటే ఇది ప్రజలకు అనవసరమని చేశారా? ఇది భవిష్యత్తు తేల్చాల్సిన అంశం.